హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. పీకో మిషన్ వాడే వాళ్ళకి, కొత్తగా టైలరింగ్ నేర్చుకొని పీకో మిషన్ కొనుక్కొని శారీ ఫాల్సే వేసుకోవచ్చు అనుకునే వారికి మాత్రం ఈ వీడియో. కనీసం శారీ ఫాల్స్ అయినా వేసుకోవచ్చు కదా, బయట వాళ్ళైనా ఈజీగా వేసుకోవచ్చు అనే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అండి. ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఇందులో ఏంటంటే 2 పాదాలు ఉంటాయి. ఒక పాదం ఇది అనమాట. ఈ పాదం ఫాల్కి జిగ్జాగ్ కుట్టేదానికి అనమాట, దానికి వేసుకోవాలి. ఫాల్కి అది. ఈ పాదం మాత్రం పీకో అంచులకి కుట్టేది అనమాట. అది తాడులాగా దగ్గరికి క్లాత్ని దగ్గరికి ముడుచుకుంటూ అదే కుట్టేస్తుంది అనమాట. మనం కొంచెం క్లాత్ అందించాలి. ఇక చూడండి, ఏ విధంగా పాదం కొంచెం టైట్ చేయలేదు ఎక్కువ, ఇప్పుడు కొంచెం టైట్ చేసాను. ఈ విధంగా పీకే వేసుకోవాలన్నమాట, అంచులు కుట్టుకోవడం అనమాట. పూర్వం అంచు కుట్టేవారు కదా, ఆ విధంగా చాలా బాగుంటుంది. కానీ ఈ మిషన్ మాత్రం మామూలు కుట్టు కుడుతుంది, కానీ ఏదో అవసరానికి అంటే మిషన్ మార్చుకుంటా ఏదో చిన్న కుట్టు మామూలుది ఎక్కడైనా అవసరం పడితే మధ్యలో వేసుకోవడం తప్ప, ఇది మామూలుగా జాకెట్లు కుట్టుకోవాలంటే కుడుతుంది, కానీ అంత కొంచెం కష్టమే ఇది. ఎందుకంటే ఆ సిస్టమ్ ఇందులో పెట్టాడంటే వేరే రకంగా ఉంటుందన్నమాట. అందుకోసమని పీకో జిగ్జాగ్ మాత్రం చాలా చక్కగా వస్తుంది. అందుకోసం చాలామంది దీనికి పీకో కోసం జిగ్జాగ్ కోసమే ఒక పక్కన పెట్టుకుంటారు. మామూలు మిషన్లు వేరేగా అవి జాకెట్లు కుట్టుకోవచ్చు. ఎందుకంటే నేను కుట్టు చూసాను, దీని మీద పైపింగ్ వేయడం చాలా కష్టం. దానికోసం మామూలు మిషనే బెస్ట్ అనమాట. అందుకోసం దీన్ని పీకో జిగ్జాగ్ కోసం ఉంచేస్తారన్నమాట. శారీ ఫాల్స్ మాత్రం ఓన్లీ శారీ ఫాల్స్ వేసుకునే అవకాశం ఉంటే ఆ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. దీని మీద కష్టం లేని పని. బ్లౌజులు శారీ ఫాల్స్ వేసుకుంటే ఇంకో మిషన్ ఉండాలి బ్లౌజ్కి, దీని మీద అవ్వదు. ఎందుకంటే అది పైపింగ్ వేయడం అవ్వదన్నమాట. దానిలాగా అంత ఈజీగా మామూలు కుట్టు అవ్వదు దీని మీద. అందుకోసమైనా అందరూ ఉంచుకుంటారు. ఇది గమనించగలరు. మీకు శారీకి ఒక పక్క కొంచెం ఖాళీగా ఉంటుంది కదా, పూర్వం వేసుకునేవారు అలాగా. ఇప్పుడు ఏంటంటే అది కట్ చేయించుకుంటున్నారు. కట్ చేయించుకొని మామూలుగా పీకో వేయించుకుంటున్నారు అన్నమాట. పీకో మాత్రం ఏ విధంగా వేసుకోవాలి. 2 పక్కలు అయిపోయిన తర్వాత ఇంకా ఈ విధంగా చూడండి, చాలా ఫాస్ట్గా వేస్తుంది చక్కగా. దీనికి ఏమీ మార్చక్కర్లేదు, పాదం ఒకటి మార్చుకుంటే సరిపోతుంది అన్నమాట. అడ్జస్ట్మెంట్కి మామూలు కుట్టు కుట్టాలంటేనే అవతల అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇందులో మామూలు కుట్టు కుట్టాలంటే అవతల అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మాత్రం ఇంతే అనమాట. శారీ ఫాల్స్ వేసుకుంటూ చాలా ఈజీ. ఆడపిల్లలు కొత్తగా మిషన్ కొనుక్కునే వాళ్ళు మాత్రం, కొనవలసిన వాళ్ళకి మాత్రం ఇది మామూలు కుట్లు అన్ని కుట్లు వేస్తాయని చెప్పి ప్రతి మిషన్కి అలాగ అంటారు, కానీ అన్ని పనులు చేసేది ఒక్క పని మాత్రం కరెక్ట్గా చేయగలుగుతాను. ఒరిజినల్ పని అన్ని ఇందులో కుట్టగలుగుతాను చెప్పుకోవడానికే ఇది అన్ని పనులు చేస్తుందని. అలా కాదు, ఇది మెయిన్ పని ఏదో అదే బాగా చేయగలదు. ఇదిగో ఇప్పుడు పీకో పాదం ఇప్పేసి జిగ్జాగ్ కుట్టడం కోసమని ఫాల్ వేసుకుంటాం కదా, దానికోసం ఈ పాదం ఫిట్ చేశాను. ఈ విధంగా ఫాల్ వేసుకోవచ్చు. చూడండి, ఓ 12 అంగుళాలు ఇంత కొంచెం వదిలిస్తే కట్టు చెంగు దాని కిందని అక్కడి నుంచి వేసుకోవచ్చు. కాకపోతే ఫాల్ వేసేటప్పుడు అన్ని సారీ ఫాల్లో ఒకలా ఉండదు. ఒకసారి ఫాల్లో కొంచెం వ్యత్యాసం ఉండవచ్చు. లేదంటే చీరలో అంచు కింద అంచు కొంచెం సాగిపోయి ఉంటే అప్పుడు కొంచెం ఉగ్గులే వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకసారి అంచు దగ్గర అయిపోతుంది,
మీదకి రాబోసరికి కొంచెం ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు చాలా కష్టం. లేకపోతే కూడిపోతుంది. కూడిపోయేటప్పుడు మీద కూడిపోయి ఉండి పైన మామూలుగా ఉంటే, కింద మామూలుగా ఉంటే దాన్ని చిన్న కుర్చీలో పెట్టియవచ్చు. చిన్నది డాట్ అది వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేకపోతే ఇప్పడం కుట్టడం అంటే చాలా కష్టం. ముందే ఊహించుకోవాలి అంచు ఎలా ఉంది. దీనికి ఒకసారి జరీ మీద పడిపోతుంటుంది మీద కుట్టు. అలాంటప్పుడు కూడా కరెక్ట్గా ఉండవన్నమాట. జరీ మీద కుట్టేటప్పుడు సూది గుచ్చుకునేటప్పుడు జరీ దారం తెగదు కాబట్టి దాన్ని ఇలా లాగేస్తుంటుంది. కుట్టేసాక కొంచెం మిషన్ దగ్గర అంచు మీద పెట్టుకొని ఇలా పామితే సరిపోతుంది. ఫినిషింగ్ చక్కగా ఉంటుందన్నమాట పైకి. అది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చినట్టయితే ఈ వీడియో కామెంట్లో తెలియచేయండి. ఇందులో కొన్ని టిప్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ అంతకుముందు చెప్పాను ఈ పీకో మిషన్ కోసం, జిగ్జాగ్ మిషన్, పీకో మిషన్ అని చెప్పాను. దానికోసం ఒక వీడియో చేశాను. ఆయిల్ ఎలా పోసుకోవాలో, ఆయిల్ ఎక్కడ పోయకూడదు, ఆయిల్ ఎక్కడ పోయాలి అన్న విషయం చెప్పాను. మీకు ఏ ఒకటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు సరైన ఆన్సర్ దొరుకుతుంది. ఇదేనండి. ఈ విధంగా కొంచెం ఫాస్ట్లో పెట్టేశాను, ఎందుకంటే అది చూపించడం అంతా అనవసరం కదా మీకు. కొత్తగా కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ అడగలేరు. వాళ్ళు ఈ వీడియో చూస్తే ఈజీగా ఎవరిని అడగకుండానే తెలిసిపోతుందని వీడియో చెప్పాను. లేకపోతే పెద్ద తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదు ఇందులో. ఆ మాత్రం వీడియో చూసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు. ఓన్లీ సారీ ఫాల్ వేసుకున్న ఆడపిల్లలు ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించుకునేది. అందరూ ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పిందంతా వింటే మీకు పూర్తిగా అవగాహన వచ్చేస్తుంటుంది. జాకెట్లు పీకో జిగ్జాగ్ వేసుకోవచ్చని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇది జిగ్జాగ్ మిషనే, జిగ్జాగ్ కోసమే కొనుక్కోవాలి. లేకపోతే అది ఆలోచించుకొని ముందు మామూలు మిషన్ ఉంటే ఇది ఎక్స్ట్రా జిగ్జాగ్ కోసమే పెడితే దీని డబ్బులు తీసి సంపాదించుకుంటుంది. దీనికోసం ఏం వరే పని లేదు. మేమైతే తక్కువ కుడుతుంటాం అన్నమాట. సారీ ఫాల్ వేస్తే 50 రూపాయలు తీసుకుంటాం. ఇంకో చోట అయితే ఎక్కువ తీసుకుంటారు. ఫాల్ వాళ్ళు తెచ్చుకుంటే 50 అనమాట. ఫాల్కి అయితే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాం, 70 రూపాయలు ఇలాగా. కొంచెం మంచి క్వాలిటీ వేస్తాం కాబట్టి మీరైనా మీ ఏరియాలో ఎలాగా ఫాల్స్ మీరే తెచ్చుకోండి అంటే కొంచెం మంచి క్వాలిటీ వేయండి. వాళ్ళకి కస్టమర్స్ మీ దగ్గరగా వస్తారు. డబ్బులు మిగులుతాయి కదా అని కొంచెం క్వాలిటీ తక్కువ వేయొద్దు. మేము మంచిది ఎక్కడైనా సరే ఎతికి తీసుకొచ్చి వేస్తాం. అందుకోసమే మాకు సారీస్ ఎక్కువ వస్తుంటాయి. ఆ విధంగా కూడా మీరు చేయండి. కస్టమర్కి బాగా కుట్టించామంటే వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరికి వస్తారు. లేట్ అయినా పర్లేదు మీరే కొట్టండి అంటారు. అందుకోసమని మీరు తప్పకుండా క్వాలిటీ కస్టమర్కి ఇవ్వాలి. ఎక్కడ పోగులు ఎక్కడ ఉండిపోతే పోగులు కరెక్ట్గా కట్టర్తో కట్ చేసి పోగులు ఉంచుకోండి. ఎందుకంటే పోగులు లాగారంటే పీకో కుట్టు ఈడిపోతుంది అన్నమాట. లాగి తెంపుకుంటారు తెలియక వాళ్ళు. అలా కాకుండా ఎక్కడెక్కడే కట్ చేసి ఇవ్వండి. నీట్గా ఉండాలి ఫినిషింగ్. అంతేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.